So hello guys, welcome to my new vlog. Yeah, after so long time, I'm back on YouTube. So thumbnail చూసి అర్థమై ఉంటుంది. I'm actually recovering from my lower back pain, but it's better right now. Right? ఈ అక్క కెమెరా కలుపుతున్నాను ముద్ద. So yeah, మళ్ళీ కంటెక్ట్ చేస్తా. So actually I was suffering from lower back pain from past 3 days, but now it's better. Actually ఇవాళ చాలా బెటర్, లైక్ స్ట్రెచింగ్ అండ్ ఆల్. నిన్న మొన్న స్ట్రెచింగ్ అండ్ ఆల్ చేసిన. ఇవాళ ఫస్ట్ టైం మళ్ళీ ఒక 3 days తర్వాత బ్రేక్ వర్కౌట్. ఈ అక్క నన్ను ఇందాక కెమెరా కలిపింది, ఇప్పుడేమో మధ్యలో వస్తుంది. ఎట్లా లోవర్ బ్యాక్ ఇంజురీ అయిందని చెప్పేసి చెప్తా. యాక్చువల్లీ ఇంజురీ కాదు, ఇట్ వాజ్ మైనర్ స్ప్రెయిన్, బట్ నౌ ఇట్స్ ఆల్ రైట్. నౌ ఐఎమ్ గుడ్, బ్యాక్ బేసిక్స్ అగైన్. ఒక 3-4 days తర్వాత 1 week రెస్ట్ ఇచ్చేసి 3-4 days తర్వాత బ్యాక్ టు బేసిక్స్ అగైన్. సో చెప్తా ఏమైందని. సో ఈ లోవర్ బ్యాక్ పెయిన్ నాకు ముందు ఇండియాలో ఉన్నప్పటి నుండి ఉండే, బట్ ఇట్ వాస్ వెరీ మైనర్. కానీ లైట్, అసలు అది ఫరక్ కూడా పడకపోతుండే. సో ఇన్ని రోజులు బాగానే ఉండే, ఆల్ గుడ్, ఆల్ వాజ్ గోయింగ్ గుడ్. బట్ ఏమైంది, ఆల్ ఆఫ్ సడన్ 2 days అగో వేరే ఫ్రెండ్స్ తోటి వర్కౌట్ చేస్తుండే అనమాట. సో ఆ వర్కౌట్లో ఐ డెడ్ 10 minutes ప్లాంక్. అండ్ యా, ఆ 10 minutes ప్లాంక్లోనే నాకు అప్పుడు అర్థమైంది నా లోవర్ బ్యాక్లో కొంచెం స్ట్రెయిన్ పడ్డది అని. సో నెక్స్ట్ డే చూస్తే ఘోరం పెయిన్ ఉండే, లైక్ పొంగనికి కాలే, నడవనికి కాలే, దిమ్మ ఎత్తి నొప్పి ఉండే. బట్ ఎనీహౌ రెస్ట్ ఇచ్చిన, కొన్ని స్ట్రెచ్చింగ్స్ అండ్ ఆల్ చేసిన. సో ఇప్పుడు నేను కొన్ని క్లిప్స్ పెడతాను స్ట్రెచ్చింగ్స్వి, లైక్ లోవర్ బ్యాక్ రికవరీకి, మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది. సో మీరు ఆ క్లిప్స్ చూడండి. సో యా, క్లిప్స్ చూసి ఉంటారు. అండ్ యూ మైట్ థింక్ వీడేంది క్లిప్స్లో ఒక బట్టలు ఉన్నాడు, ఇప్పుడు ఒక బట్టలు ఉన్నాడు ఏందని చెప్పేసి. సో నేను నిన్ననే వ్లాగ్ చేసిన దాని గురించి. సో స్ట్రెచింగ్ వీడియోస్ వ్లాగ్ చేసిన. కానీ ఏమైందంటే నిన్న మాట్లాడేటప్పుడు ట్రెడ్మిల్లో నా కెమెరా పెట్టిన. సో కెమెరా పెట్టి మాట్లాడుతుంటే బై మిస్టేక్ కెమెరా స్లిప్ అయి కింద పడిపోయింది కెమెరా, అండ్ మూడు మొత్తం ఫకప్ అయిపోయింది. సో ఇంకా నేను నిన్న రికార్డ్ చేయలేదన్నమాట. ఆ క్లిప్ కూడా పెడితే కింద పడ్డది. సో ఆల్ ఓకే ఉండే. బ్యాగ్ కొట్టినాక కానీ గుండె చేతిలోకి వచ్చింది కింద పడ్డప్పుడు కెమెరా. బట్ కెమెరా ఈజ్ ఆల్ గుడ్, ఎటువంటి డ్యామేజ్ కాలేదు, ఇట్స్ ఆల్ గుడ్. సో దిస్ ఇస్ నెక్స్ట్ డే. నిన్న స్ట్రెచింగ్ వీడియోస్ చూపించాను కదా. సో ఇవాళ లెట్స్ డూ చెస్ట్. కానీ చాలా లైట్, ఓన్లీ 2 వేరియేషన్స్ అండ్ సేమ్ 2 వేరియేషన్స్ చెస్ట్. అది కూడా 2 sets, వెరీ లైట్ వెయిట్, వెరీ లైట్ వెయిట్ వార్మప్ సెట్స్ చేస్తాం. అండ్ దెన్ స్ట్రెచింగ్స్, అండ్ దెన్ కొంచెం కార్డియో అంతే. సో ఆ వర్కౌట్ వీడియోస్ కూడా ఇప్పుడు పెడతా పక్కన. సో యాక్చువల్లీ ఇదంతా నేను వర్కౌట్ అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నాను. ఆబ్వియస్లీ ఇప్పుడే పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ ఒక మెషిన్లో కూర్చొని మాట్లాడుతున్నాను. సో టైం వేస్ట్ అవ్వకుండా అని చెప్పేసి. సో యా, లెట్స్ సీ మై వర్కౌట్ అండ్ దెన్ మళ్ళీ బ్యాక్ ఆన్ ద టాపిక్.
సో మీరు అనుకొని ఉండొచ్చు ఏంది ఎన్ని రోజులు యూట్యూబ్లో అసలు యాక్టివ్ లేకుండా అని. లైక్ వీడు యూట్యూబ్ అకౌంట్ స్టార్ట్ చేసిండు, ఒక వీడియో వేసిండు, దాన్ని మాయమైపోయాడని. సో యాక్చువల్ రీజన్ ఏమైందంటే నేను యూట్యూబ్ వీడియో వేసిన నెక్స్ట్ డేనే నా యూట్యూబ్ అకౌంట్ టర్మినేట్ అయింది వితౌట్ ఎనీ రీజన్. అసలు జీరో రీజన్స్ ఉండే దానికి టర్మినేట్ అవ్వడానికి. సో యూట్యూబ్ వానికి అప్పీల్ పెట్టినా అండ్ ఆఫ్టర్ 2-3 days మై అకౌంట్ వాజ్ బ్యాక్. కానీ ఇంకా రీజన్ తెలియలేదు నాకు యూట్యూబ్ బ్యాన్ అయిందో. బట్ నేను కూడా లైట్ చేసుకున్నాను, సర్లే అకౌంట్ బయటకు వచ్చేసింది కదా అని. ఇది యూట్యూబ్ చేద్దామని ఉండే. బట్ ఏమైంది అంటే లాస్ట్ వీక్ క్లాసెస్ ఫుల్ హెక్టిక్. లిటరలీ 9 to 6 ఉండే నా క్లాసెస్ అండ్ ఫుల్ ప్రెజెంటేషన్స్, సెమినార్స్ అండ్ ఆల్. బట్ నేను ఇంటికి వచ్చి జిమ్ పోయి మళ్ళీ ఇంటికి వచ్చి కుక్ చేసుకునే వరకే నాకు 1 అవుతుండే. ఇంకా ఆ నైట్ ఏమైనా బ్లాగ్ చేస్తా అని ఈ వీక్ కొంచెం నెగ్లెక్ట్ చేసిన. అండ్ వచ్చే కమింగ్ వీక్ కూడా ఫుల్ హెక్టిక్ ఉంది. బట్ ఆఫ్టర్ దట్ కొంచెం రెగ్యులర్ ఉంటాయి యూట్యూబ్లో. నెక్స్ట్ వీక్ కూడా చాలా హెక్టిక్గా ఉంది క్లాసెస్ అండ్ ఆల్. అలా వచ్చి ఎప్పుడైతే యూట్యూబ్లో స్టార్ట్ చేస్తానో ఏదో ఒకటి అవుతుంది నాకు. నిన్నేమో కెమెరా కింద పడ్డది. సో ఆ యూట్యూబ్లో ముందు ఒకటి చేసిన కదా, ఆ యూట్యూబ్లో బ్లాగే డిలీట్ అయిపోయింది దీనమ్మ. ఎట్లా అంటే నా కాడ ముందు పాత మెమరీ కార్డ్ ఉండే, దట్ వాజ్ వెరీ స్లో. ఆ మెమరీ కార్డ్ 128 GB ఉండే. అదేమో గ్లిక్స్ వచ్చి ఆ 72 వీడియోస్ డిలీట్ అయిపోయినాయి. ఇట్లా కాదని చెప్పి ఇప్పుడు కొత్త మెమరీ కార్డ్ తీసుకున్నా 256. హోప్ఫుల్లీ వీడియో డిలీట్ కాకపోతే ఇట్స్ ఆల్ గుడ్. కమింగ్ టు ద మెయిన్ పాయింట్, కొన్ని టిప్స్ చెప్తా. జస్ట్ ఇన్ కేస్ మీకు కూడా లోవర్ బ్యాక్ ఇంజరీ అయితే ఎట్లా దాన్ని ప్రివెంట్ చేయాలి అండ్ రికవరీకి ఏంటి అని. సో మెయిన్లీ డోంట్ డూ స్క్వాట్స్, డెడ్ లిఫ్ట్స్ ఆర్ లైక్ బ్యాక్కి సంబంధించిన ఏవైతే బ్యాక్ ఇన్వాల్వ్ అవుతుందో ఆ వర్కౌట్స్ అన్నీ చేయకండి, నెగ్లెక్ట్ కొట్టండి. అండ్ బీ ఇన్ యువర్ రెస్ట్ పీరియడ్. డూ ఫ్యూ స్ట్రెచింగ్స్, అదే నేను చూపించిన కదా వీడియోలో, ఆ స్ట్రెచింగ్ చేయండి. స్ట్రెచింగ్ చేసి డూ లైట్ కార్డియో అండ్ ఒక 1 week రెస్ట్ అండ్ దెన్ స్లోలీ ప్రోగ్రెస్ చేయండి. మళ్ళీ 1 week తర్వాత డైరెక్ట్ 35s 40s లేపినారు అనుకో మళ్ళీ అదే అవుతుంది. సో జస్ట్ బీ కేర్ఫుల్. అంతే, ఎక్కువ ఏం లేదు. ఈట్ ప్రాపర్ ఫుడ్, మంచి స్ట్రెచింగ్స్, మంచి రెస్ట్ అండ్ బాడీని ఒకటే ప్లేస్లో కూర్చోకండి. ఎందుకంటే అట్లా కూర్చోబెట్టారు అనుకో ఆ సోర్నెస్ ఇంకెక్కువ అయిపోయి అట్లనే ఉంటుంది. సో మీకు మొమెంటమ్ అనేది స్ట్రక్ అయిపోతుంది. సో ఇట్స్ బెటర్ టు వాక్ అరౌండ్ లైక్ స్లో వాకింగ్ అయినా. సో అదనమాట. అండ్ నాకు కూడా ఇప్పుడు ఇంకో 3-4 days పడుతుంది రికవర్ అవ్వడానికి కంప్లీట్గా. బట్ స్టిల్ ఐఎమ్ అట్ ద జిమ్ డూయింగ్ మై స్ట్రెచింగ్స్. అండ్ ఇవాళ 2 days తర్వాత ఒక లైట్ చెస్ట్ సెషన్ చేసాం. ఇట్ వాజ్ వెరీ లైట్. చేయబోదైందని చేసాం కానీ చూసుకొని ప్రికాషన్స్ తోటే చేసాం. అండ్ ఇగ్నోర్ మై హెయిర్. ఇది బ్లాగ్ చేసినప్పుడల్లా దరిద్రం ఉంటుంది నా చుట్టూ, కానీ ఇన్స్టాగ్రామ్ రీళ్ళల్లో మంచిగా వస్తుంది. ఇఫ్ యూ డోంట్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, గో చెక్ ఇన్ ద బయో. యూట్యూబ్ బయోలో ఉంటుంది నా ఇన్స్టాగ్రామ్ లింక్. గో అండ్ ఫాలో దేర్. అక్కడ రీల్స్ అండ్ ఆల్ పోస్ట్ ఉంటాం. అండ్ maybe soon even I'm thinking to open my Pinterest account, I guess. Not confirmed, but open just అది కూడా లింక్ పెడతాం. Let's see. And coming to my life update, life's going good, but still ఇంకా జాబ్ లేదు. I'm unemployed right now, but hopefully నిన్ననే ఒక ట్రయల్ ఇచ్చిన, వస్తే మంచిది, లేకపోతే మళ్ళీ ఎత్తుతూనే ఉండాలి. బట్ స్టిల్ లైఫ్ ఇస్ నౌ ఇట్స్ ఓకే. ఒక 3 months తర్వాత కొంచెం అడ్జస్ట్ అయిపోయినా. బట్ లాస్ట్ 3 monthsలో లిటరలీ నేను కంట్రీ చేంజ్ అయిపోదాం అనుకున్నాను. లైక్ ఇంకా ఉంటుంది అది సెటిల్, కొంచెం అడ్జస్ట్ అయ్యే వరకు మీకు థాట్స్ అండ్ ఆల్ ఉంటాయి. బట్ స్టిల్ నౌ ఇట్స్ గుడ్. సో నాకు కూడా చాలామంది చెప్తుండే, లైక్ నేను ఇండియాలో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ అన్న వాళ్ళందరూ అబ్రాడ్లో ఉండే. వాళ్ళు అంటుండే అరే 3 months పడుతుంది రా పక్క అడ్జస్ట్ అవ్వడానికి. అంటే పిచ్చోళ్ళు ఉన్నారు, 3 months ఎందుకు పడుతుంది, మ్యాక్సిమం 10 to 11 days పడుతుంది అనుకున్నాను. బట్ నౌ ఆ 3 monthsలో నేనేమేమి ఆలోచిస్తున్నానో నాకే తెలుసు. మధ్యలో కంట్రీ చేంజ్ అయిపోదాం అనుకున్నా. నా డిసిజన్స్ పైన నేనే రిగ్రెట్ అవుతుండే మధ్యలో. బట్ కొంచెం నెట్వర్కింగ్ పెరిగిన తర్వాత నౌ ఐఎమ్ లైక్ ఐ క్యాన్ మేనేజ్ ఆల్ మై సెల్ఫ్, ఆల్
మేనేజ్ ఆల్ బై మై సెల్ఫ్ అంటే మంచిగా వస్తుంది. ఇది కూడా ఒక యాప్ సెషన్ అవుతుంది. నేను మేబీ నెక్స్ట్ వీక్ నుండి నేను ఫ్రాన్స్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇవాళ ఎక్కువ ఏం లేదు, లైక్ చాలా రోజులైంది యూట్యూబ్లో వీడియో వేసి, సో మాట్లాడదామని చెప్పేసి ఒక చిన్న అప్డేట్ కోసం వీడియో తీసి జుట్టు పక్క. సో ఇంకో అప్డేట్, ఇప్పుడే మా ఫ్రెండ్ ఒక ఆమె కాల్ చేసింది. సో మేబీ నేను బయట కూడా బ్లాగ్ చేస్తాను, ఐ డోంట్ నో, లెట్స్ సీ. ఒకవేళ బ్లాగ్ చేస్తాను. జిమ్ తర్వాత కొంచెం పార్ట్ టైం సిరీస్ పని చేసి దెన్ ఐ షో యూ ద స్ట్రీట్స్ ఆఫ్ ఫ్రాన్స్. ఆమెతోటి కొంచెం మోస్ట్లీ, ఎందుకంటే వాళ్ళ సండే ఇంట్లో కూర్చుంటే డిప్రెషన్ కొడుతుంది. సో ఇట్స్ బెటర్ టు హ్యావ్ ఎ ఫ్రెండ్. వాళ్ళతో ఉన్నామనుకో కొంచెం టైం పాస్ అని అవుతుంది. వీ క్యాన్ రోమ్ అరౌండ్ సిటీస్ టు గివ్ పార్ట్ టైం. వచ్చి చూద్దాం. హలో గాయ్స్, జీనమ్మ పావురం. సో అది అందరు అంటారనమాట, ఏంది 4 months అయింది నాకు ఇంకా జాబ్ దొరకలే అని. కానీ ద థింగ్ ఇస్, నీ జుట్టు ఒకటి. సో ద థింగ్ ఇస్, ఇది యూఎస్ఓ యూకేనో కెనడానో కాదు. అక్కడ అంటే ఇండియన్ పాపులేషన్ ఎక్కువ, ఆబ్వియస్లీ రికమెండేషన్స్తో దొరికిపోతాయి మనకి జాబ్స్ అండ్ ఆల్. కానీ ఇక్కడ చాలా కష్టం. ఇక్కడ నీకు రికమెండేషన్ ఉన్నా నీకు ఫ్రెండ్స్ లేనిది జాబ్ చాలా కష్టం. చాలా దొరికినా నీకు ఏదో బ్యాక్ ఎండ్ దొరుకుతుంది, నాకు అది దొరికినా ఓకే. సో హోప్ఫుల్లీ లెట్స్ సీ, దొరుకుతుందేమో చూద్దాం. ఒక 1 month ఎత్తుకుదాం, ఇంకా దొరుకుతుంది. లేకపోతే అదే చూద్దాం. నీ అమ్మ ఎందుకు ఇంకా ఎక్కువ టెన్షన్ తీసుకోవడం. సో ఇప్పుడే ఈమె కాలనీకి ఎంటర్ అయినాం. సో ఇట్లానే ఉంటుంది ఆమె అపార్ట్మెంట్ కూడా యాక్చువల్లీ సేమ్ దీనిలానే ఉంటుంది, బట్ ఆమెది వేరే బ్లాక్. సో ఈమె కాలనీ క్రేజీ ఉంటుంది. మాది కాలనీ కాదు, జస్ట్ ఒక అపార్ట్మెంట్ నాది. ఈమె ఒక కాలనీ లోపల ఇల్లు, ఐ మీన్ స్టూడియో. షీ లివ్స్ అలోన్, నో రూమ్మేట్స్ నథింగ్. సో ఇది బెటర్, ఈమెకి చీప్గా దొరికింది. నా దాంట్లో 3 roommates ఉంటారు. ఈ ఫ్రాన్స్లో ఇవి ఉండవు, చెత్తకొండలు ఉండవు. ఇప్పుడు ఇది బయట పడేస్తే మళ్ళీ ఫైన్ దింగుతారు బాగానే. అమ్మ చెత్తకొండలు పెట్టుర్రా నాయన, ఫస్ట్ జాబ్ ఇవ్వకపోయినా ఇక్కడ. ఇప్పుడే లోపలికి ఎంట్రీ ఇవ్వలేను నేను డైరెక్ట్. ఇప్పుడు ఆమె వచ్చి ఆమె కీస్ ఇచ్చి, కీస్ తోటి అన్లాక్ చేసి పెద్ద కథ. ఎట్లా ఉంటుంది, లైక్ వీళ్ళు అన్లాక్ చేసి మసి. సో వీళ్ళు అన్లాక్ చేసినారు కానీ వచ్చేసిన. ఇప్పుడు పైకి పోవాలన్నా దీనికి అది ఉండాలా, కీ ఉండాలా. ఇప్పుడు ఆ మొసరే నేను పైకి పోగలుగుతా, లేకపోతే కష్టం. ఇప్పుడు వచ్చిన దొరికాయి. మా ఫ్రెండ్. సో ఇది ఆమె రూమ్ ఉంటుంది. हंस मत भाई, ऑकवर्ड मत कर तू. సో యా ఇట్లుంటుంది మా రూమ్. నా రూమ్ కంటే మస్తు నీట్ ఉంటుంది. ఏమి ఇట్లుంటుంది మా బతుకులు. ఇట్లా ఆరేస్తాం అన్నీ, లైట్ ఏం చేయలేం. कॉमन मैं बोला हूँ कि हमारा लाइफ ऐसा है कि हम ऐसे ही कपड़े सुखा लेते हैं, कि वो कॉमन है. సో యా వెల్కమ్ బ్యాక్. ఇప్పుడే మా జిమ్కి వచ్చినాం. సో యాక్చువల్లీ ఆమె ఇంట్లో నేను కొంచెం షై ఉండే, ఆబ్వియస్లీ. అంటే నేను ఇంకా యూజ్డ్ కాలే ఈ వ్లాగింగ్ అండ్ ఆల్కి. యా సో చాలా షై ఉండే అనమాట. అందుకని ఏదో పడుతుంది మాట్లాడినా. బట్ ఐ ప్రిఫర్ మోర్ సోలో వ్లాగింగ్ దెన్ పీపుల్ అరౌండ్ మీ. కానీ మేబీ యూజ్డ్ టు కెమెరా. నాదేం వర్కౌట్ లేదు, ఆమె లెగ్స్ చేస్తుంది, నేనైతే జస్ట్ నా స్ట్రెచ్చింగ్ అండ్ ఆల్ చేసుకుంటా. అండ్ బై ద వే ఈ జిమ్కి నేను స్కామ్ చేసి వస్తాను. బికాస్ నాకు ఆడ ఆబ్వియస్లీ నేను ఏమంతా రిచ్ కాదు 2 జిమ్ మెంబర్షిప్ తీసుకోనికి. నా దగ్గర ఓన్లీ నా జిమ్ మెంబర్షిప్ ఉంది, ఈమె జిమ్ మెంబర్షిప్ లేదు నా దగ్గర. బట్ స్టిల్ ఇన్వైట్ అని చెప్పేసి స్కామ్ చేసేసి వచ్చేస్తా లోపలికి. ఏమన్నా రీల్ కూడా ఏం పట్టించుకోరు. సో అట్లనే ఎన్నో మంత్స్ నుండి వస్తున్నాయి జిమ్కి. యాక్చువల్లీ స్కామ్ చేసి దొరికితే ఎలా కొడతారు పక్కా, కానీ ఏం చేయలేము ఇంకా. ఫైన్, ఇట్స్ ఫైన్. సో లెట్స్ గో. జిమ్ టూర్ చూపిస్తా కొంచెం. సో దిస్ ఇస్ ద చేంజింగ్ ఏరియా. ఎట్లా ఉంటుంది.
No. I'm vlogging, so. YouTube? Yeah. Yeah. What's your channel? I just created New channel? random stranger నా యూట్యూబ్ ఛానల్ గురించి అడుగుతున్నా. యా ఆబ్వియస్లీ ఒకటే వీడియో వేసిన, బట్ యా దిస్ ఫీల్స్ గుడ్ యాక్చువల్లీ. సో హీస్ ఫ్రమ్ నెదర్లాండ్ అండ్ హిస్ నేమ్ ఇస్ జార్జ్. ఈయనే ఉంటారు కాను. డ్యామ్ కొంచెం పెరుగుతున్నారు. లెట్స్ గో. సీ స్ట్రేంజర్స్ ఆర్ గుడ్ దాన్ యువర్ ఓన్ వన్స్. గుర్తుపెట్టుకోండి, స్ట్రేంజర్స్ సపోర్ట్ చేస్తారు, మీ పక్కన ఉన్నోళ్ళు కాదు. మీ పక్కన ఉన్నోళ్ళు జలాయించుకుంటారు. సో చూసుకొని ఉండరు. నాకేం మాట్లాడాలో అర్థమవుతలేదు. ఇట్స్ వెరీ న్యూ. నాకు ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియదు ఇట్లాంటి వాటికి. బికాజ్ ఆబ్వియస్లీ కొంచెం ఉంటుంది కదా నాకు. దాన్ని ఏమంటారు, ఐ డోంట్ నో, ఐ క్యాన్ నో వర్డ్స్, బట్ ఇట్ వాస్ నైస్ మీటింగ్ హిమ్. నౌ లెట్స్ షో యూ ద జిమ్. సో ఏ మిర్రర్ ఇస్ సో క్రేజీ, లైక్ పట్టోసు. చలో స్ట్రెచింగ్ రూమ్ పోయి ఆన్ చేస్తా వీడియో. సియా, బాయ్. రమ్మ సాగు కొడుతుంది, లోవర్ బ్యాక్ పెయిన్, బట్ స్టిల్ కొంచెం స్ట్రెచింగ్ చేస్తే ఇట్ వుడ్ బీ బెటర్ ఐ గెస్. చూద్దాం, మెల్లమెల్ల నార్మల్ అవుతుంది, బట్ ఇంకో 3-4 days రెస్ట్ ఇచ్చి దాన్ని బ్యాక్ టు రొటీన్. కానీ ఇందాక చేంజింగ్ రూమ్లో కాను వాజ్ గుడ్. మజా వచ్చింది, కొంచెం మోటివేట్ అయినా. ఎక్కువేం లేదు యాక్చువల్లీ. జిమ్ చూపించేసి ఈమె వర్కౌట్ చేస్తుంది. ఈమెది కొన్ని షూట్ ఉన్నదంట, అది చేసేసి దాన్ని విల్ గో హోమ్. సో అనుకొని ఉండొచ్చు వీడేంది జిమ్ చూపిస్తా అని చెప్పి బయట రోడ్ పైన తిరుగుతున్నాను. సో యాక్చువల్లీ ఏమైంది, స్ట్రెచింగ్ చేసి జిమ్మే చూపిద్దాం అనుకున్నా. అందులోపు ఒక పార్ట్ టైం నుండి కాల్ వచ్చింది. మా ఇద్దరికి వచ్చింది యాక్చువల్లీ, ఇద్దరికి సేమ్ కాల్ వచ్చింది పార్ట్ టైం నుండి. సో ఇంకా వాడు కాల్ చేసి రమ్మన్నాడు యాక్చువల్లీ ఫ్రీ ఉంటే వర్క్ కోసమని. సో మేము అడిగినాం ట్రయల్గా లేదా పే చేస్తాడంటే, ఆబ్వియస్లీ పే చేస్తా అన్నాడు. సో పే చేస్తాడని చెప్పేసి పోతున్నాం. లిటరల్లీ ఇప్పుడు టైం 8:30 అవుతుంది, ఇంత వెళ్తుంది, ఇక్కడ 9 అవుతుంది అని చెప్పిన. సో ఇప్పుడు ఆ పార్ట్ టైం ఆల్మోస్ట్ 2 AM వరకు ఉంది. ఇప్పుడు అమ్మ ఇంటికి ఎట్లా పోవాలేమో 2 AM అంటే. చూద్దాం ఏమవుతుందో. అట్లీస్ట్ యూరోలు పైసల కోసం ఏమేమి చేయాల్సి వస్తుంది రా బాబు. బట్ యా, సో ఇప్పటికైతే ఎంత, ఇంకా నేను పార్ట్ టైంలో అయితే ఆబ్వియస్లీ బ్లాగ్ చేయలేను. ఇప్పుడు వెళ్ళి దెన్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. చలో బాయ్. యాక్చువల్లీ చెప్పినా కదా పార్ట్ టైం వాడు కాల్ చేసిండని. సో దానికి వెళ్ళినుండే పార్ట్ టైంకి. అండ్ నా టైమ్ ఇస్ లిటరలీ 2 AM. నా ఫోన్లో ఛార్జింగ్ లేదు. నా ఇంటికి ఇంకో 20 minutes వాక్ ఉంది, లిటరల్ 20 minutes, 2 AM రాత్రి. అండ్ ఐఎమ్ ఫకింగ్ టయర్డ్. మార్నింగ్ 9కి క్లాస్ ఉంది నాకు. మార్నింగ్ మళ్ళీ రేపు ఫుల్ షిఫ్ట్ నా క్లాస్ 9 to 5 PM, 5:30 PM అనుకుంటా. సో ఐఎమ్ డెడ్. ఇట్ వాస్ గుడ్ డే. అన్నీ అన్ఎక్స్పెక్టెడ్ ఉండే వాళ్ళైతే. యాక్చువల్గా నేను ఇవాళ వర్కౌట్ చేయొద్దు అనుకున్నా, చెస్ట్ కొట్టిన లైట్గా. 2 times జిమ్ పోతాను అనుకోలేదు, 2 సార్లు జిమ్ అయినా. జాబ్ వస్తుంది అనుకోలేదు, అంటే ఇంకా రాలేదు, కన్ఫర్మ్ కాదు. బట్ యా, ట్రయల్కి కూడా కాల్ వస్తుంది అనుకోలేదు, బట్ అది కూడా వచ్చింది. అండ్ ఇంటికి లోవర్ బ్యాక్లో నడుచుడు కనపడరా బాబు. రేపేమో 9 గంటల క్లాస్ ఉంది, స్నానం చేయాలా, మూతులు తీసి ఏమవుతుందేమో క్లాస్లో. ఫ్రాన్స్ ఇట్లా కనిపిస్తుంది అనమాట రాత్రిపూట. వెయిట్ లెట్ మీ జస్ట్ షో యూ. ఇట్స్ సో ఎంప్టీ రోడ్. మన హైదరాబాద్లో కాదు, ఇక్కడ జనాలు తిరగరు రాత్రిపూట, ముడ్డ ఉడిసిపోతారు. ఇక్కడ రాత్రి నడవాలంటే పిచ్చలు ప్యాక్ అవుతాయి. కానీ డర్తే క్యా అని చెప్పి తిరగాలి, కానీ ఓడని వస్తే ప్యాక్ అవుతుంది. చలో బాయ్. మస్తు యాప్ అయిపోయింది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.